శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి చాలా అరుదుగా అంటే సంవత్సరంలో 1, 2 సార్లు మాత్రమే వచ్చేటువంటి సోమవారంతో కూడిన అమావాస్య అనేది మనకి రాబోతుందండి. ఇది చాలా అద్భుతమైన రోజండి. ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి సోమవారంతో కూడిన అమావాస్య అండి. ఇంకా మనకి ఇది అధిక జ్యేష్ఠ మాసంలో అయితే రాబోతుంది. మరి ఇటువంటి అద్భుతమైన రోజును ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా వచ్చిన రోజునే మనం సోమావతి అమావాస్య అంటారండి. అంటే సోమవారం అమావాస్య వస్తే ఆ రోజుని సోమావతి అమావాస్య అనేది అంటారు. అయితే ఈ రోజున శివారాధన ఏ విధంగా చేయాలి, ఈ రోజున చేసే శివారాధన వల్ల ఎటువంటి ఫలితాలు అయితే వస్తాయి, ఇంకా అసలు సోమావతి అమావాస్య యొక్క విశిష్టత ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియో తెలియజేస్తారండి. అలాగే ఈ రోజు పూజ ఎలా చేసుకోవాలి అనే అన్ని విషయం కూడా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. శివునికి సోమవారం అంటే ఎంతో ఇష్టము, మనందరికీ తెలిసిందే అండి. అలాగే అమావాస్య రోజు శివునికి పూజిస్తే కలిగే విశేషమైన ఫలితాల గురించి కూడా చాలా మందికి తెలియదండి. సోమవారంతో కూడిన అమావాస్యనే సోమ అమావాస్యని సోమావతి అమావాస్య అనేది పిలుస్తాము. సంపూర్ణ ఆరోగ్యం కోరుకునేవారు లేదా దీర్ఘకాలికంగా అంటే చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు కదండి. అలాంటి వారికి ఈ పూజ అనేది కొంత ఉపశమనం అయితే కలిగిస్తుంది. అయితే ఈ అమావాస్య అనేది ఎప్పుడు వచ్చింది, మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. దాంతోపాటు వివాహం కావట్లేదు, వివాహం ఆలస్యం అవుతుంది, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానివ్వండి, అదేవిధంగా సంతానం కోరుకునే వారు కావచ్చండి, ఎవరైనా సరే ఈ పూజని ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేది చూస్తారండి. అలాగే ఈ పూజ ఎలా చేయాలో, అలాగే ఈరోజు ప్రత్యేకంగా వెలిగించే రావి ఆకు దీపం ఎలా పెట్టాలి, అసలు రావి ఆకు దీపం ఎందుకు పెట్టాలి అనే విషయం కూడా తెలుసుకుందాము. ముందుగా మనకి అమావాస్య తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూన్ 14వ తేదీ అనగా ఆదివారం రోజున ఉదయం 11:45 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూన్ 15వ తేదీ అనగా సోమవారం రోజున ఉదయం 9:15 వరకు అయితే ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం మనం అమావాస్య తిథి అయితే సోమవారం రోజు అయితే జరుపుకుంటాము. దీని ప్రకారం మనం సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఈ రోజుని సోమవార్తి అమావాస్యగా పిలుస్తాము. మనకి ఉదయం పూట అమావాస్య గడులు ఉన్నాయి కాబట్టి ఈ పూజ అనేది ఉదయం వేళల్లో చేసుకోవాలండి. ఇంకా మనం ఈ పూజ అనేది పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవచ్చు అండి. ఈ పూజ కోసం ముందుగా మనం రావి ఆకు దీపం అయితే పెట్టుకోవాలి కాబట్టి మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు నుండి కోయకుండా ఆకుల్ని రాలిపడి ఉంటాయి కదండి, అవైతే తెచ్చుకోవాలండి ముందుగా. ఆ తర్వాత ఈ దీపాన్ని మట్టి ప్రమిదలో కానివ్వండి ఇత్తడి ప్రమిదల్లో కానివ్వండి మనం వెలిగించుకోవచ్చు. ఈ రావి ఆకులు అనేది ఎన్ని పెట్టుకోవాలని సదైతే అయితే ఉంటుంది కదండి, 3 కానివ్వండి 5 కానివ్వండి అయితే పెట్టుకోవాలండి. రావి ఆకుల మీద ఒక ప్లేట్ మీద రావి ఆకులు అమర్చుకొని వాటిపైన 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకొని ఈ దీపాన్ని అనేది వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని వెలిగించుకోవడం వల్ల ఆరోగ్యం పరంగా కానివ్వండి, సంతానం లేని వారు అలాగే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు మంచి ఫలితాలు అయితే చూస్తారండి ఈ దీపాన్ని వెలిగించుకుంటే. అదేవిధంగా జాతకపరమైన దోషాలు ఉండి బాధపడేవారు, ఇలా ఎవరైనా సరే సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేసి ఉపవాస దీక్షను ఆచరించడం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. అయితే ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య మన ఆడవారికి ప్రత్యేకమని చెప్పబడింది. ఆడవారు ఈ రోజు చేసే శివ పూజ వలన సంతాన భాగ్యంతో పాటు జీవితంలో వైవిధ్యం అనేది ప్రాప్తించదండి. అంతటి విశిష్టత కలిగిందండి ఈ సోమావతి అమావాస్య. ఈ రోజున రావి చెట్టు ప్రదర్శన అత్యంత ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా 108 ప్రదర్శనలు అయితే చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆరోగ్య సమస్య ఉన్నవారు 57 కానివ్వండి 21 కానివ్వండి లేదా కనీసం 11 అయినా ప్రదర్శనలు అయితే చేస్తే చాలా మంచిదండి. సోమవారంతో కూడిన ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందని మన పురాణాల్లో మహాశివునికి
అత్యంత ప్రీతికరమైన రోజుగా ఈ సోమావతి అమావాస్య అయితే చెప్పబడిందండి. అయితే ఈ సోమావతి అమావాస్య వెనుక ఉన్న విశిష్టత ఏమిటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. మనలో ప్రతి ఒక్కరికి కూడా దక్షయజ్ఞ కథ తెలుసు కదండి. దక్ష ప్రజాపతి కూతురు అంటే పార్వతీదేవి సతీదేవి అవతారంలో జన్మించి ఆ శివుణ్ణి వివాహం చేసుకుందండి. అయితే అల్లుడైన ఆ మహాశివుణ్ణి అవమానించడానికి దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని తలపెట్టి ఒక్క శివుణ్ణి తప్ప మిగిలిన దేవతలందరినీ పిలుస్తారు. ఆ విషయం తెలుసుకున్న సతీదేవి అది అడగడం కోసం తన తండ్రి దగ్గరికి వెళ్ళి అడగగా అప్పుడు దక్షుడు మహాశివుణ్ణి ఘోరంగా అవమానించడం అది తట్టుకోలేక సతీదేవి తను తనకు తానే మంటల్లో దూకి దహనం చేసుకోవడం జరుగుతుంది. సతీదేవి మరణం గురించి తెలుసుకున్న మహాశివుడు తన వెంట్రుకల్లో వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. ప్రమద గణాలతో పాటు వీరభద్రుడు దక్షుణ్ణి అలాగే అక్కడికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదుతారు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉంటాడండి. చంద్రుడు సాక్షాత్తు ఆ మహాశివునికి తోడలుడు అవుతాడండి. శరీరం అంతా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధను భరించలేక తనకు ఉపశమనం కలిగించమని ఆ పరమశివుని వేడుకుంటాడు. చంద్రుని బాధను చూసిన ఆ బోలాశంకరుడు మనసు కరిగిపోయి రాబోయే సోమవారం అమావాస్య తిథితో కూడి ఉన్నందున ఆ రోజున ఎవరైతే నాకు అభిషేకం చేసి నా ఆరాధన చేస్తారో వారికి శారీరక పరమైన దీర్ఘకాలిక బాధల నుండి విముక్తి కలుగుతాయని చెప్తారండి. అప్పటి నుండి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని పిలవడం జరిగింది. ఈ రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇంట్లో శివలింగం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సోమావతి అమావాస్య రోజున ఆ మహాశివునికి పంచామృత కానివ్వండి, ఆవు పాలతో కానివ్వండి అభిషేకం అయితే చేసుకోండి. ఒకవేళ ఇవేమీ లేవు అనుకునే వాళ్ళు కనీసం నీటితో అయినా అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. అదేవిధంగా బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చిస్తా లేదా పూలతో అర్చిస్తా శివస్తోత్రం అయితే పఠిస్తా ఉంటే ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా లభిస్తాయండి. ఈ పూజ మనం సపరేట్గా చేసుకోవచ్చు లేదా పూజా మందిరాలనే మనం నార్మల్గా దీపం వెలిగించుకొని మన దగ్గర శివలింగం ఉంటే అభిషేక కార్యక్రమం అయితే నిర్వహించవచ్చండి. ఒకవేళ ఇవేమి చేయలేమనుకున్నాం కనీసం రావి చెట్టుకి ప్రదర్శన అయితే చేసుకోండి. ఓకే అండి. ఈ అమావాస్య రోజున పూజ ఎలా చేసుకోవాలో నేను వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.